నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది బాబా. ఇంతవరకు పిల్లలు లేరు బాబా. అవునా? నీ భర్త నీతో ఎలా ఉంటాడు? చూడటానికే దిట్టంగా ఉంటాడు బాబా, కానీ పనికిరాని మొగుడు స్వామి. మంచం మీద ఉన్న ఒకటే, మూలనున్న ఒకటే స్వామి. ఒక పని చేయండి, సాయంత్రం మా శయన మందిరానికి రండి, మీకు ప్రత్యేక పూజ చేయాలి. అలాగే స్వామి, వస్తాను. కృష్ణ కృష్ణ. నమస్తే బాబా. చెప్పండి, మీ సమస్య ఏంటి? అది అది చెప్పు. మా ఆయన కంటే వాళ్ళ అన్నయ్యే ఎక్కువ నచ్చేస్తున్నాడు బాబా. ఆహా. మా ఆయన టచ్ చేసినా మూడు రావట్లేదు బాబా. అదే వాళ్ళ అన్నయ్య టచ్ చేస్తే వాళ్ళ అన్నని చూడగానే ఎక్కడ లేని మూడొచ్చేస్తుంది బాబా. అవునా? వాళ్ళ అన్నయ్య నా వశం కావాలంటే ఏం చేయాలి బాబా? విషం పెట్టాలి బాలిక. కంగారు పడ్డావా? ఆ కార్యక్రమాన్ని చేయడానికి చాలా రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్క్ అయినా చేస్తాను స్వామి. దానికి వేరే పూజ ఉంటుంది. సాయంత్రము తలంటు స్నానం చేసి మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని శయనమందిరానికి రండి, మీకు ప్రత్యేక పూజ చేయాలి. అలాగే బాబా. నమస్తే. బాబా నమస్తే బాబా. బాబా నాకెన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి బాబా, కానీ అందరూ చూసి వెళ్తున్నారే కానీ ఒక్కరూ నేను నచ్చానని చెప్పట్లేదు బాబా. అది లేదే? ఏది ఏది బాబా? నీ చేతిలో కళ్యాణ గీత లేదే, అందుకే నీకు వివాహం జరగటం లేదు. నీకు ఘాటు పూజ చేయాలి. పూజ ఘాటుగా ఉన్నా నీ వివాహం నీటుగా జరుగుతుంది. మీరు ఈరోజు సాయంత్రము మా శయన మందిరానికి రండి, మీకు ప్రత్యేక పూజ చేయవలసి ఉంటుంది. అలాగే కృష్ణ కృష్ణ. నమస్కారం. మన బాబా గారు రెస్ట్ తీసుకునే సమయం వచ్చింది. ఈరోజు ఇంతే, అందరూ వెళ్ళండి. నమస్కారం. ధర్మకర్తల వారికి ప్రణామములు. స్వామీజీ స్వాగతం, సుస్వాగతం. రండి, ఆసీనులు కండి. హే కృష్ణ, మీరు పిలిపించిన పని? గురూజీ, వచ్చే శుక్రవారం శ్రీకృష్ణాష్టమి. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. ఈ కృష్ణాష్టమికి మనమనుకున్న పని పూర్తి కావాలి. కనీసం 10 మందినైనా మన ఆశ్రమంలో చేర్పించాలి. టార్గెట్ పెట్టుకోండి. వారికి మన ఆశ్రమ ధర్మాలు బోధనలు నేర్పించి వారిని బృందావన గోపికలుగా మార్చాలి. అనునిత్యము వారితో పూజలు జరిపిస్తూ ఉండాలి. ఆశ్రమ ధర్మకర్తలు, మీరు చెప్పినట్టే చేస్తాము. అది మా కర్తవ్యము. మీరు నిశ్చింతగా ఉండండి, మీరనుకున్న పని నెరవేరబోతుంది. సరే, మాకు సెలవిప్పించండి. జై శ్రీకృష్ణ. శుభం. సంతోషం. ఆశ్రమం